రత్నాన్ని చూసి ఆశ్చర్యం, ఆనందంలో మునిగిపోతాడు. తను మాట ఇచ్చినట్టే నెమలిని విడిచిపెట్టేస్తాడు. ఆ రత్నాన్ని తీసుకుని తిరిగి ప్రయాణమవుతాడు. తాబేలు, నెమలి గండ నుంచి గట్టెక్కినందుకు ఊపిరి పీల్చుకుంటారు. వేటగాడికి ఆశ ఎక్కువైపోతుంది. ఇంకా ఆ కొలనులో రత్నాలున్నాయేమో, అనవసరంగా ఒక్కదానికి వదిలిపెట్టేశానే అని తిరిగి వెనక్కి వస్తాడు. వేటగాడు తిరిగి రావటం చూసి తాబేలు, నెమలి భయపడతారు. వేటగాడు తాబేల్ని మరొక రత్నం తెచ్చివ్వకపోతే నీ స్నేహితురాల్ని మళ్లీ బంధించేస్తాను అని బెదిరిస్తాడు. తాబేలు ఆ వేటగాడి అత్యాశకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని, నేనిక్కడంతా మేనేజ్ చేస్తాను, నువ్విక్కడి నుంచి ఎగిరిపో అని చెవిలో చెప్తుంది నెమలికి. నెమలి అక్కడి నుంచి ఎగిరిపోతుంది. తాబేలు వేటగాడితో ఇలా అంటుంది, ఇలాంటి రత్నమే ఇంకొకటి తేవాలి అంటే ఈ రత్నం పోలికలు తెలియాలి కదా, అది కూడా నాకిస్తే తీసుకెళ్లి రెండూ ఒకేసారి తెచ్చిస్తాను అని అంటుంది. ఆ వేటగాడు తాబేలు చెప్పినట్టుగానే రత్నాన్ని తిరిగిచ్చేస్తాడు. తాబేలు ఆ రత్నంతో కొలనులోకి దూకేస్తుంది. వేటగాడు ఎంత ఎదురు చూసినా తాబేలు ఆచూకీయే లేదు. అటు నెమలి ఎగిరిపోయింది, ఇటు తాబేలు తప్పించుకుంది. తను మోసపోయాడు అని అప్పటికి అర్థం చేసుకుంటాడు ఆ వేటగాడు. ఇంకక్కడి నుంచి ఖాళీ చేతులతో బాధలో తిరిగింటికి పయనమవుతాడు. కుటీ ఫ్రెండ్స్, అందుకే జీవితంలో అత్యాశ మంచిది కాదు. దొరికిన దానితో తృప్తి పడుంటే ఆ వేటగాడు జీవితం ఆనందంగా మారేది కదా. మీరేమంటారు? కథ నచ్చిందా? ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారు కదూ? మరి ఇంకెందుకు ఆలస్యం, మన కుట్టి కథలు యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొక మంచి కథతో మీ కుట్టి త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అంతవరకు బాయ్, మరి మళ్ళీ కలుస్తాం.